మరోసారి ఈటెల వర్సెస్ బండి సంజయ్ మతం పేరుతో రాజకీయాలు చేస్తే అధికారంలోకి రావడం అసాధ్యమని ఈటెల చెప్పారు. కాగా హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ఇప్పుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఈటెలను ఉద్దేశించే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. మా సర్సంగ్ చాలా ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో, ఈ డివిజన్ పెడతాం ఇట్లా అవుతుందా? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఇలా హిందుత్వం సంబంధించి అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్న, బండి సంజయ్ నోటి నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసిపెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా హిందుత్వం సంబంధించి మరోసారి ఈటెల వర్సెస్ బండి సంజయ్ గా రాజకీయం మారింది. మతం పేరుతో రాజకీయాలు చేస్తే అధికారంలోకి రావడం అసాధ్యమని ఈటెల చెప్తే, హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ఇప్పుడు బండి సంజయ్ చెప్పారు. సో ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇటు పార్టీలో దీనిపై ఎటువంటి చర్చ జరుగుతోంది? వివరాలు రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ విజయ్. మొత్తానికి తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీలో మరోసారి బండి సంజయ్, ఈటెల రాజేందర్ల మధ్య విభేదాలు బయటపడడానికి చర్చ జోరుగా నడుస్తోంది. జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం వాస్తవానికి జూబ్లీస్ ఉప ఎన్నికలో సెకండ్ స్థానానికి ఉంటాము, గెలుస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించింది. అందుకు అనుగుణంగా త్వరితగతిన ప్రచారం చేయకపోవడము, అభ్యర్థిని అనౌన్స్ చేయకపోవడం లాంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ ఓటమిని ఎలా చూడాలన్నటువంటి అంశంపైన భారతీయ జనతా పార్టీ నేతలు వివిధ రకాల తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రీసెంట్ గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పలు అభివృద్ధి పనులపైన సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితాలను భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుందనండి అనేటువంటి సమాధానానికి వివరణగా ఆ జూబ్లీస్ ఉప ఎన్నికలో అత్యంత పారదర్శకంగా జరుగుతాయని చెప్పేసి అంతా భావించాము. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవలంబించిన విధానాలే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అమలు చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా మత పేరిట, కులం పేరిట రాజకీయాలు చేస్తాయి. మిగతా రాష్ట్రాలతో సరిచూసినప్పుడు భౌగోళిక పరంగా తెలంగాణలో విభిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అనేక అంశాలు దేశవ్యాప్తంగా మోడీ మానియా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మోడీ అభివృద్ధి నమూనాను తెలంగాణలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాము. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. కులం పేరిట, మతం పేరిట ఓట్లు పారదని తెలంగాణలో అనడం సరైంది కాదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బండి సంజయ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇవాళ హుజరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 5 సార్లు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన సొంత నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇవాళ బూత్ లెవెల్ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఎంపీ హోదాలో బండి సంజయ్ అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిక్షణ తరగతుల్లో భాగంగా అనేక అంశాలను బండి సంజయ్ ప్రస్తావించే ప్రయత్నం చేశారు. పర్టికులర్ గా మతం పేరిట, కులం పేరిట తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారులకు రాదని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారికి తన సమాధానం ఏంటంటే, తాను హిందువుగా పుట్టాను, హిందువుగానే మరణిస్తాను, హిందువుల పేరుతోనే రాబోయే రోజుల్లో ఓట్లన్నీ కూడా పోలరైజ్ చేయబోతున్నాం. తెలంగాణలో 80% మంది హిందువులే అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వబోతున్నారంటూ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఒకసారిగా కమలం పార్టీలో చర్చకు దారితీస్తాయి. రేపు ఉదయం కూడా కమలాపూర్ తో పాటు హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లందు తదితర ప్రాంతాల్లో ఈటెల రాజేందర్ విజిట్ చేరినట్లు తెలుస్తుంది. ముందు రోజు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ ఆ మరుసటి రోజు. థ్యాంక్ యూ రాజేష్.